హలో అండి, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోడ్ వ్యూ చూస్తూ ఉంటే నేను ఎక్కడికో వెళ్తున్నానని మీకు అర్థమయ్యే ఉంటుంది. అవునండి, నేనైతే మా చిత్తూరు జిల్లాకి 30 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి మొగిలీశ్వర ఆలయానికి వెళుతూ ఉన్నాను. ఇదిగోండి, ఈ ఆర్చ్ చూడండి, కాణిపాక బ్రహ్మోత్సవాలకి సంబంధించినటువంటి ఆర్చ్. ఎందుకంటే ఇప్పుడు కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కాణిపాకం నుంచి మొగలీశ్వరాలయం కూడా చాలా దగ్గరలోనే ఉంటుందండి. తిరుపతి బెంగళూరు హైవే పైన ఒక చిన్న కుగ్రామమే ఈ మొగిలి. ఇక్కడ ప్రధాన దేవుడు ఈశ్వరుడు. ఇక్కడ శివుడు లింగాకారంలో భక్తుడి పేరుపైనే పూజలందుకుంటూ ఉన్నారు. రాజరాజ చోళ చక్రవర్తుల కాలం నాటి అతి పురాతనమైనటువంటి శివాలయం అంటే ఈ మొగిలీశ్వర ఆలయం. ఆలయానికి చేరుకోగానే మనకు అక్కడ పూజా సామాగ్రితో కూడుకున్నటువంటి చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉంటాయి. ఆలయ గోపురానికి ముందు భాగంలో మనకు గణపతి అయితే దర్శనమిస్తూ ఉంటారు. అక్కడ కర్పూరాలు అయితే వెలిగించి లోపలికి మనం ప్రవేశిస్తాం. ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే మనకు ముందుగా ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. ఆ ధ్వజస్తంభం చుట్టూ కూడా ఎన్నో కోతులు ఉంటాయన్నమాట. వాటికి మనం తీసుకెళ్ళినటువంటి పళ్ళని వాటిని సమర్పిస్తే చక్కగా తీసుకుంటూ ఉన్నాయి. అలాగే ఆలయానికి ఎడమ వైపున కైవారం తాతగారి విగ్రహమును, అదేవిధంగా నాగుల కట్ట కూడా మనం చూడవచ్చు. ఈ ఆలయంలో ప్రధాన దేవతామూర్తి శివుడు లింగ రూపంలో పూజలు అందుకుంటూ ఉన్నారు. ఆయనతో పాటు దక్షిణాన గణపతి, దక్షిణామూర్తి, పశ్చిమాన విష్ణువు, ఉత్తరాన బ్రహ్మ, ఇంకా దుర్గాదేవి. ప్రధాన మందిరం యొక్క ఈశాన్య మూలలో కాశీ విశ్వనాథుడు, ఇంకా అమ్మవారి ఆలయం కూడా ఉంది. అతి పురాతనమైనటువంటి ఆలయం కావడంతో ఆలయం మొత్తం కూడా చీకటిగా ఉంటుంది. ఆలయానికి 3 గోపురాలు అయితే ఉంటాయి. ఇందాక చెప్పాను కదండి, ఈ ఆలయంలో శివుడు భక్తుని పేరుతో పూజలు అందుకుంటాడు అనేసి. అది అసలు యాక్చువల్ కథ ఏంటంటే, పూర్వము ఈ ప్రాంతంలో మొగిలి పొదలు చాలా ఎక్కువగా ఉండేవంట. వీటికి దగ్గరగా ఉండేటటువంటి మొగిలివారిపల్లె అనేటటువంటి ఊళ్ళో బోయ దంపతులు ఉండేవాళ్ళంట. ఆ బోయవాని భార్య గర్భంతో ఉన్నప్పుడు వంట చెరుకు కోసం అడవికి వెళ్ళారంట. అంటే కట్టెల కోసం అడవికి వెళ్ళారంట. అకస్మాత్తుగా ఆమెకి నొప్పులు వచ్చేసరికి అడవిలోనే ఒక మగ శిశువుని ప్రసవించిందంట. మొగిలి పదల మధ్యలో పుట్టాడు కాబట్టి ఆ బిడ్డకి మొగిలప్ప అని పేరు పెట్టుకున్నారంట. అదే పేరుతోనే అతన్ని పిలిచేవాళ్ళు. మొగిలప్ప పెద్దవాడైన తర్వాత ఒకరోజు ఒక రైతు దగ్గర పశువులు కాపరిగా చేరారంట. పశువుల్ని అడవికి తీసుకెళ్ళి వాటిని కాయడమే కాకుండా కట్టెలు కూడా కొట్టేవాడంట. ఒకసారి అలాగే చెరువు ఒడ్డున ఉండేటటువంటి మొగిలి పొదల్లో మొగిలి రేకుల్ని గొడ్డలతో నరుకుతూ ఉన్నాడంట. సడన్గా ఆ గొడ్డలి ఒక రాయికి తగిలి పెద్ద శబ్దం వచ్చిందంట. అతను భయపడిపోయి గ్రామంలో ఉండే వాళ్ళందరికీ చెప్పి వచ్చి అక్కడ ఏముంది అని చూస్తే శివలింగం అన్నది బయటపడిందంట. ఇంకా అప్పటి నుంచి ఆ శివలింగానికి రోజు పూజలు చేసేది ప్రారంభించారంట మొగిలప్ప. తన భక్తుడైనటువంటి మొగిలప్ప చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు కాబట్టి ఈ ఆలయంలో ఉన్నటువంటి శివుడు మొగిలీశ్వరుడుగాను, ఈ ఆలయం మొగిలీశ్వరాలయంగాను ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కోనేరు. దీన్ని త్రిశూల తీర్థం అంటారు. ఇది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోపాలులతో కలిసి గోవుల్ని మేపుతూ ఈ ప్రాంతంలోనే సంచరించేవాడని ప్రతీతి. ఒకసారి కరువు వచ్చి నదులు, సరస్సులు అన్నీ ఎండిపోయాయంట. దీంతో శ్రీకృష్ణుడు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించారంట. శివుడు కరుణించి తన త్రిశూలాన్ని భూమి మీద గుచ్చి పాతాళ గంగను పైకి రప్పించారంట. దీంతో ఆ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలంగా మారిందని, ఆ కారణంగా దీన్ని త్రిశూల తీర్థమని పిలుస్తారు. ఈ తీర్థంలో ముఖ్యమైనటువంటి మరొక అంశము ఈ నంది. ఈ నంది నోట్లో నుంచి ఒకప్పుడు కాలాలతో, ఋతువులతో సంబంధం లేకుండా ఎల్లవేళలా నీళ్ళన్నది ధారగా వచ్చేదంట. బట్ నా బ్యాడ్ లక్ ఏమో, నేను వెళ్ళినప్పుడైతే నంది నోట్లో నుంచి నీళ్ళైతే రాలేదండి. యాక్చువల్లీ ఈ టెంపుల్ అయితే మేమున్న ప్రాంతం నుంచి ఒక 1/2 అవర్ డిస్టెన్స్లో ఉంటుంది అంతే అండి. ఒక అర్ధగంటలో అయితే రీచ్ అవ్వచ్చు. బట్ ఇంతవరకు కూడా నేను వెళ్ళలేదు. అంటే భగవంతుడి అనుజ్ఞ ఉంటేనే వెళ్ళి చూడగలుగుతామంటారు కదండి. ఇంత దగ్గరగా ఉన్నా కూడా నేను ఎప్పుడూ వెళ్ళలేదు. అదృష్టం కొద్దీ ఇప్పుడు వెళ్ళాను. కానీ నంది నోట్లో నుంచి నీళ్లు రావడం మాత్రం చూడలేకుండా పోయాను. ఆలయ ప్రాంగణం అంతా చూస్తూ
గర్భాలయంలోకి అయితే వెళ్ళామండి. లోపలంతా కూడా చాలా చీకటిగా ఉందండి. చాలా పాతకాలం నాటి గుడి కదండి, అందుకే లోపలంతా కూడా అంత లైటింగ్ లేదనమాట. ఇదిగోండి, గర్భాలయానికి ఒకవైపున గణపతి ఈ విధంగా దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ గణపతి చాలా గంభీరంగా ఉన్నారు. మేము వెళ్ళినటువంటి ఆ రోజు సోమవారం కావడంతో లోపల అభిషేకాలు చేయించుకుంటున్నారనమాట భక్తులు. చాలామంది కూడా భక్తులు బయట నుంచి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలతో వెళ్ళిపోతూ ఉన్నారు. బట్ నా లక్కేమో లోపల నుంచి శివయ్య నాకు ఆహ్వానాన్ని ఇచ్చారు. లోపలికి వెళ్ళానండి. అప్పటికే అభిషేకం అయితే అయిపోయింది. ఆ స్వామికి మహాహారతి ఇస్తూ ఉన్నారు. నా అదృష్టం కొద్దీ నేను ఆ హారతిని కూడా చూడగలిగాను చాలా దగ్గర నుంచి. వీళ్ళందరూ కూడా గర్భాలయంలో కూర్చో ఉన్నారు. స్వామివారికి అభిషేకం చేయించుకుంటున్నటువంటి ఉభయదారులు వీళ్ళతో పాటు నాకు కూడా స్వామివారిని అతి దగ్గర నుంచి చూడడము, అది కూడా హారతిని దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఈయనే అండి మా మొగిలీశ్వర స్వామి నిజ రూప దర్శనాన్ని మీకు అందించగలిగినందుకు కూడా ఇంకా హ్యాపీగా ఉందండి నాకు. మహాప్రాణదీపం శివం శివం అంటూ కీర్తించిన, శివ శివ శంకర భక్తవ శంకర అంటూ స్తుతించిన శివభక్తుల హృదయాలు ఆయన దర్శన భాగ్యంతో ఆనంద పారవశ్యంలో మునిగిపోతాయి కదండి. యాక్చువల్లీ ఇక్కడ అభిషేకానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది అని చెప్తారండి. శివుని అభిషేకంలో ఉపయోగించేటటువంటి ఆ భస్మము ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఈ మొగిలీశ్వరాలయానికి పశ్చిమంలో 3 కిలోమీటర్ల దూరంలో విభూది కొండ అని ఉందంట. ఈ క్షేత్రంలో పూజలు అందుకుంటున్నటువంటి శివుడు స్వయంభువు. అదేవిధంగా శివుని అభిషేకం కొరకు ఎక్కడి నుంచి విభూతినైతే సేకరిస్తున్నారో ఆ కొండ కూడా సహజ సిద్ధంగా ఏర్పడిందే. సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి విభూది కొండ ఉండటము, ఆ విభూతితోనే శివుడిని అభిషేకించడం ఇక్కడ ప్రత్యేకత. ఈ కొండకి సంబంధించి కూడా ఒక కథ అయితే ప్రచారంలో ఉందండి. పూర్వము అగస్త్య మహాముని సూచన మేరకు లోక కళ్యాణం కోసము జగదగ్ని మహర్షి పౌండరీకం అనే యాగాన్ని ఇక్కడ నిర్వహించారంట. దానికి సంబంధించిన యాగ సమిధల్ని, భస్మాన్ని పెద్ద రాశిగా పోయడం వల్ల ఈ కొండ ఏర్పడిందని చెప్తూ ఉంటారు. నమ్మి కొలవాలే కానీ దేవతలు రాక్షసులు అన్న భేదం లేకుండా అందరికీ వరాలు ఇచ్చేటటువంటి శివయ్యతో పాటు ఇక్కడ కామాక్షి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. గర్భాలయానికి మరొక వైపు స్కందుడు అంటే కుమారస్వామి కూడా ఈ విధంగా మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులందరినీ కూడా మనం కర్పూర హారతి వెలుగులో మాత్రమే చూడగలుగుతున్నాము. ఎందుకంటే అతి పురాతనమైనటువంటి రాతి కట్టడాలతో ఆలయ ప్రాంగణం అంతా కూడా మనకు చీకటిగా ఉందండి. ఇక్కడ మనం చూస్తున్నది సతీ సమేతంగా ఉన్నటువంటి నారాయణుడిని దర్శించుకుంటున్నాము. ఇక్కడ మనం చూస్తున్నది గర్భాలయ ద్వారం అన్నమాట. ఈ ఆలయానికి దక్షిణ భాగంలో ఒక పెద్ద రాతి కొండ, 100 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులోనూ పెద్ద కొండ అయితే ఉందంటండి. దాన్ని దేవరకొండ అని పిలుస్తారంట. ఇక్కడ ఉష్ణోగ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మొత్తము రాతి కట్టడాలే కదండి, పైగా చీకటి. మేబీ అందుకే ఏమో ఈ ఆలయాన్ని సందర్శించాలి అంటే శీతాకాలం బెస్ట్ సీజన్ అని చెప్తూ ఉన్నారు. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి ఈ పీరియడ్లో మాత్రమే ఈ ఆలయానికి వచ్చి చూసుకోవడం రైట్ టైం అని చెప్తున్నారనమాట. ఇక్కడ శివరాత్రికి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుపుతారు. అదేవిధంగా స్వామికి అభిషేకాలతో పాటు సోమవారం నాడు రాహుకాల టైంలో రాహుకేతు పూజల్ని కూడా నిర్వహిస్తూ ఉంటారంట. ఈ ఆలయము అతి పురాతనమైనటువంటి ఆలయం కదా, డ్రెస్ కోడ్ అంటూ ఏమి ఉండదేమో, ఎలా పడితే అలా వెళ్ళిపోవచ్చులే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నది ఇక్కడ ఏమి ఉండవేమో అనుకొని వస్తే మాత్రం పప్పులో కాలేసినట్లే అండి. ఇక్కడ కూడా సాంప్రదాయకమైనటువంటి దుస్తుల్ని వేసుకొస్తేనే లోపలికి ఆలోచిస్తారు. ఇంకా ఇక్కడ ఎంతోమంది దేవతామూర్తుల విగ్రహాలతో పాటు కంచి, కాళహస్తిలో ఏ విధంగా అయితే బంగారు బల్లి అనేది ఉంటుందో అలాగే ఈ ఆలయ గోడలపైన సీలింగ్లో బంగారు బల్లి అనేది ఉంటుంది. రాహుకేతువులు చంద్రుణ్ణి మింగుతున్నట్లుగా ఉండేటటువంటి శిల్పాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే నవగ్రహాలు ఎక్కడైనా కూడా మనం చూసేది 9 గ్రహాలని కూడా మనం సింగిల్గా చూస్తాం. బట్ ఇక్కడ మాత్రము దంపతులుగా మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఇలా జంటగా ఉన్నటువంటి నవగ్రహాలైతే నాకు తెలిసి మా చిత్తూరులో 2 ప్లేసుల్లో ఉందండి. ఒకటి ఇక్కడ మొగిలీశ్వర ఆలయంలోను, ఇంకొకటి తమిళనాడు బార్డర్ అయినటువంటి తంగాల్ అన్నటువంటి ఒక ఆశ్రమం ఉంది, అక్కడ చూడొచ్చు.
యాక్చువల్లీ మనకు నవగ్రహాల పేర్లైతే తెలుసు కదండి. వాళ్ళ భార్యల పేర్లు ఏంటో తెలుసా? సూర్యుని భార్య ఉషా ఛాయ, చంద్రుడికి రోహిణి, కుజుని భార్య శక్తిదేవి, బుధుని భార్య జ్ఞానశక్తిదేవి, గురుడు తారాదేవి, శుక్రుని భార్య సుకీర్తిదేవి, శనేశ్వరుని భార్య జ్యేష్ఠాదేవి, రాహువుకి ఖరాళీదేవి, కేతువు భార్య చిత్రాదేవి. వీరు సతీ సమేతంగా ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఇక ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా వానరాలతో చాలా కోలాహలంగా ఉంటుందండి. వచ్చే పోయే భక్తులందరినీ కూడా అవి వచ్చి పలకరిస్తూ ఉంటాయి. వాళ్ళు పెట్టేటటువంటి ఆ పళ్ళు పలహారాలని తీసుకొని కీచులాడుకుంటూ ఉంటాయి. ఇక మేమైతే స్వామి దర్శనం, ఆలయ సందర్శనం అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మళ్ళీ మరొక ఆలయానికి ప్రయాణమవుతున్నామండి. మా ఇంటి దగ్గర ఉన్నటువంటి మా నైబర్స్తో కలిసి కోటిలింగాల కోసం ప్రయాణం అయ్యామండి. ఈ ప్రయాణంలో మధ్యలో చాలా విశేషమైనటువంటి ఆలయాలను అయితే సందర్శించాము. అన్నీ కూడా చాలా ప్రీషియస్ దేవాలయాలే అండి. వెళ్ళదగినటువంటి చూడదగినటువంటి ఆలయాలు. వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఒకదాని వెనుక ఒకటి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, వాచ్ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే మొగిలేశ్వర ఆలయం నుంచి ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ఉండేటటువంటి ముళ్ళబాగల్, అక్కడ ఆంజనేయ స్వామి ఆలయం అండి. అక్కడికి బయలుదేరాము. నెక్స్ట్ వీడియోలో మనం అక్కడ కలుసుకుందాం. అంతవరకు వాచ్ చేస్తూ ఉండండి.